కామారెడ్డి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. మన పెరిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. అక్కడ గంప గోవర్ధన్ ఉంటే గంప గోవర్ధన్ సీటును కేసీఆర్ తీసేసుకొని గజ్వెల్తో పాటు కామారెడ్డి కాడ కూడా పోటీ చేసిండు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక బీసీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ సీటును తీసేసుకొని 2 చోట్ల ఆయన పోటీ చేసిండు. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి రెడ్డి పోటీ చేసిండు. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే కామారెడ్డిలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులారా, ఇతర కులాల నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ కామారెడ్డి నియోజకవర్గంలో లెక్కలేంటి ఒక్కసారి చూస్తే, కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,789 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో బీసీల ఓట్లు అంటే ఈ కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎన్ని అంటే 2,20,000లో 1,40,630 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్డి ఓట్లు ఎన్ని అంటే 9,828 ఓట్లు రెడ్లై. కామారెడ్డి నియోజకవర్గం, ఈ కామారెడ్డి నియోజకవర్గం చాలా కాలం నుంచి వచ్చింది, మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గంప గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉంటే ఆయనకు టికెట్ ఇవ్వకుండా కేసీఆరే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేసీఆర్ ప్రచారంలో ఒక మాట చెప్పిండు, మీకు బాగా గుర్తుందో లేదో. ఏమన్నాడు? నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగిన అని చెప్పిండు ఆ ఎన్నికల టైంలో. మళ్ళీ ఎప్పుడు చెప్పలే, చెప్పడు కూడా. ఎందుకు? అక్కడ ఉన్నాయి ముదిరాజు ఓట్లు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ నోటి నుంచే స్పష్టంగా అర్థమయ్యేటట్టు మనం చూసినాం. నిజంగా కేసీఆర్ గారు ముదిరాజు తల్లి పాలు దాగిండా లేదా మనం చూడలేదు, అది వేరే విషయం. కానీ ముదిరాజుల ఓట్ల కోసం ముదిరాజు తల్లి పాలు దాగినం అనేటువంటి మాట చెప్పినట్టుగా చాలామంది అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, రెడ్ల ఓట్లు ఎన్ని? 9,828 ఓట్లు. 9,828 ఓట్లు కామారెడ్డిలో రెడ్లై ఉంటే 1,40,630 ఓట్లు ఓన్లీ బీసీల ఓట్లు ఉన్నాయి. ఈ బీసీల ఓట్లను రెడ్లు వెలమలు కొల్లగొట్టాలని చెప్పి చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నారు. అక్కడ బీసీకి ఇస్తే 2 రెడ్లను ఓడించేటువంటి శక్తి రాగాలని చెప్పి 3 కూడా బలుక్కొని వెలమైన 2 రెడ్లు వీళ్ళు పోటీ చేసిరు. సరే, వీళ్ళు పోటీ చేస్తే ఆయన గెలిచిండు. ఈ గెలిచిన ఆయన ఎవరు? కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఈయన ఏం చేసిండు అనంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసిండు. అంటే ఈ బీసీల ఓట్లతో గెలిచి బీసీల నిరుద్యోగుల నోట్లో మన్ను పోసే పిటిషన్ను ఈయన హైకోర్టులో వేయడం జరిగింది. నేను కామారెడ్డిలో ఉన్నటువంటి బీసీలను అడుగుతా ఉన్నా, బీసీ నాయకత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, ఏం చేస్తున్నారో చూసిరా? మన ఓట్లతో గెలిచి మన నోట్లో మట్టి పోసేటువంటి పిటిషన్లు వేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఒక ఆయన ఈయన పోటీ చేసిన 3 విషయం చూడాలి. ఒకరు కేసీఆర్, రెండోది రేవంత్ రెడ్డి, మూడోది కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కేసీఆర్ ఏం చేసిండు? బీసీలకు లోకల్ బాడీస్లో ఉన్న 33% రిజర్వేషన్ 23% తెచ్చిండు. 10% బీసీల రిజర్వేషన్ కట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పట్టబగటీలి తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను నయవంచనకు గురి చేసిండు. మూడోది కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏం చేసిందంటే ఈ బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయకపోగా మీదికెళ్ళి ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిండు ఈయన. ఈ 3 కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలారా, సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఇగో ఇది వీళ్ళు చేసినటువంటి కథ. సో కామారెడ్డి నియోజకవర్గం కథ ఏందో ఒక్కసారి చూద్దాం. ఇది కామారెడ్డి నియోజకవర్గంలో ఏం జరగాలి అనంటే బీసీ ఓట్లు 1,40,630 ఓట్లు బీసీల ఓట్లున్నాయి. రెడ్ల ఓట్లు 9,828 ఓట్లున్నాయి. మొత్తం ఓట్లు 2,20,789 ఓట్లలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడిగో, పిడికేడు ఓట్లు ఇవ్వాలి. పిడికేడు ఓట్లేని ఆయన కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అయ్యి ఈ పెద్దగా జనసంఖ్య ఉన్న బీసీల నోట్లో మట్టి కొట్టే రిట్ పిటిషన్ హైకోర్టులో వేసిండు. మరి ఒకసారి చూస్తే మరి లేరానా కామారెడ్డిలో బీసీలు లేరంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనియరు అన్నట్టు. కామారెడ్డిలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి పటిష్టమైన నాయకత్వం అక్కడ ఉంది. కానీ వాళ్లకు బీఫామ్లు ఇవ్వకుండా
వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా పైకి రాకుండా చిన్న చిన్న పోస్టుల కాడ ఆపేటువంటి కార్యక్రమం. ఇప్ప ఉమారాణి గారు ఉన్నారు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు, బీసీ బిడ్డనే కదా, ముదిరాజు బిడ్డనే కదా. గజ్జెల భిక్షపతి గారు ఉన్నారు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు. డాక్టర్ బుట్టా విఠల్ ఉన్నాడు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు. ఇదే కామారెడ్డి నుంచి ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారో చూడండి. పున్నా రాజేశ్వర్ ఉన్నాడు, ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు. కొండ సాయిలు ఉన్నాడు, తిప్పాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు. మాలె నారాయణ ఉన్నాడు, మల్లుపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు. వీళ్ళంతా చాలా పెద్ద లీడర్స్ అక్కడ. ఇక్కడ వాళ్ళు ఆ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి అయితే, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కొమిరెడ్డి నారాయణ ఉన్నాడు, ఆకుల శ్రీనివాస్ ఉన్నాడు, జిల్లా సంఘం అధ్యక్షుడు. వీళ్ళు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే, కురుమ సామాజిక వర్గం నుంచి మామిడి సంజీవ్ ఉన్నాడు, చెలిమేటి గంగాధర్ ఉన్నాడు, ఎర్రోల స్వామి ఉన్నాడు, కురుమ సంతోష్ ఉన్నాడు, చిందం మల్లేష్ ఉన్నాడు. వీళ్ళందరూ కురుమ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి స్టార్ లీడర్లు, గొప్ప లీడర్లు వీళ్ళందరూ. ఇక పద్మశాలి గంగపుత్ర గౌడ సామాజిక వర్గాల నుంచి ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో ఎంత మంచి లీడర్లు ఉన్నారో చూడండి. పద్మశాలి నుంచి సిరిగద లక్ష్మీ నరసింహులు జిల్లా సంఘం అధ్యక్షులు ఉన్నారు, తుమ్మ మచ్చేందర్ ఉన్నాడు, షాట్ల రాజేశ్వర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కిందికి వాళ్ళు అసలు పనికి కూడా రారు. ఇక గంగపుత్ర సామాజిక వర్గం నుంచి కాచాపురం ఎల్లయ్య ఉన్నాడు, ఆయన పట్టణ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. గౌడ సామాజిక వర్గం నుంచి చింతల దివ్య రవితేజ గౌడ్ ఉన్నారు, గరుగులు సర్పంచ్గా ఉన్నాడు ఆయన, ఆమె. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద లీడర్లు అక్కడ. ఇంకా ఒక్కసారి చూస్తే ఇక్కడ గౌడ సామాజిక వర్గం నుంచి ప్రణీత్ గౌడ్ చురుకైన నాయకుడు, దేవరాజు ఉన్నాడు, గోనె శ్రీనివాస్ ఉన్నాడు, గట్టగోని రామగౌడ్ ఉన్నాడు, బంబోతుల కుమార్ గౌడ్ ఉన్నాడు, మోతే స్వామి గౌడ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న మా బీసీ స్టార్ లీడర్స్. వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళకు వాళ్ళ కాడ లీడర్ ఎవడున్నాడా, ఇంతమంది లీడర్లు ఉన్నారు. ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే స్థాయి లీడర్లు, ఆ స్థాయి హోదా ఉన్నటువంటి ఇంకా ఈలేగా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది లీడర్లు ఉన్నారు ఈ వర్గాల నుంచి. వీళ్ళు పిడికెడు మంది లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగో ఎంతమంది ఉన్నారా, 9,828 మంది రెడ్లు. రేవంత్ రెడ్డి సగము, కాటిపల్లి వెంకటరమణారెడ్డి సగం పంచుకుంటే చెరి 4,500 ఓట్లు రా వీళ్ళకు. ఇక ఎలుమోలు ఓట్లయితే చెప్పు, మనం మాట్లాడుకోవద్దు. ఆడ తమాం ఇజ్జత్ తక్కువ, ఆడ ఏం లేనేలేవు. ఇగో బీసీల ఓట్లేమో గివి, వీళ్ళ ఓట్లేమో గివి. మరి నేను కామారెడ్డిలో ఉన్నటువంటి మా బీసీ సోదరులను, మా నాయకత్వాన్ని వివిధ పార్టీలలో వాళ్ళ కింద వీడో పదవి వాడో పదవి ఇస్తాడని చెప్పి కూర్చుంటారా, లేకపోతే ఎమ్మెల్యేలుగా చట్టసభలో అసెంబ్లీలో అడుగు పెడతారా? ముదిరాజ్ సోదరులారా, కామారెడ్డిలో అయిపోయింది. వాళ్ళ లెక్క తేలింది కదా. ఇన్ని రోజులు అంటే వాళ్ళు పేదోళ్ళు అనుకున్నాం కదా, వాళ్ళ లెక్క తేలిపోయింది కదా. 9,828 ఓట్లే వాళ్ళవి. కాబట్టి కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, బీసీ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చూసిరు కదా ఎవరి ఓట్లతో ఎవడు బతుకుతా ఉన్నాడో. ఈడ గెలిచినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ని అమలు చేయాలని పెట్టింది. ఈడబ్ల్యూఎస్ని అమలు చేయడం అంటే బీసీల నోట్లో మట్టి కొట్టమని చెప్పి పిటిషన్ వేసింది అన్నట్టు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరి నోట్లో మట్టి కొట్టమని పిటిషన్ వేసిండు. వాళ్ళ రెడ్ల కోసం పనిచేసుకున్నాడు చూసినావా, బీసీల కోసం కాదు. ఇది కామారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి. ఇక